పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి మేమందరము మరొకసారి నీ సన్నిధానములో కూడి నిన్ను స్తుతించటానికి, నిన్ను ఘనపరచటానికి మీరు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి, గత కొన్ని దినాలుగా మత్తయి సువార్తలో ఉన్నటువంటి విషయాలన్నీ ఒక్కొక్కటిగా మాకు తెలిసినంత వరకు మేము తెలుసుకోవటానికి, మీ వాక్యములో ఉన్న విషయాలు గ్రహించటానికి మీ ఆత్మ ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. ఈ రాత్రి కూడా మరికొన్ని సంగతులు మీ వాక్యములో నుండి మాకు తెలియచేయండి. మీ మాటల ద్వారా మమ్మలను బలపరచండి, నిత్య జీవము కొరకై సిద్ధపరచండి. నీ చిత్తమును మేము ఎరిగిన వారమై మీ ప్రణాళికలు బ్రతుకుతూ ఆధ్యాత్మికమైన మా జీవితాన్ని ఏ స్థితిలో మా భక్తి ఉన్నదో పరిశీలన చేసుకుంటూ, ఒకవేళ మా భక్తిలో మేము సన్నగిల్లిపోతుంటే బలపరచండి. మా భక్తిని దినదినము వృద్ధి చేసుకున్నట్లుగా మీ మాటల ద్వారా మాతో మాట్లాడి సహాయము చేయమని, మాట్లాడుతున్నటువంటి నన్ను మీ స్వాధీనమందుంచుకొని నీ ఆత్మ ద్వారా మీ సంగతులు మాకు బయలుపరిచి మీ చిత్తములో నడిపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ గ్రంథంలో మత్తయి సువార్త 12వ అధ్యాయము యేసుక్రీస్తు వారికి పరిసయ్యులకు జ్ఞానులకు జరుగుతున్న సంభాషణ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యేసుక్రీస్తు వారిని అపార్థం చేసుకుంటూ, యేసుక్రీస్తు వారు చేసే కార్యాల మీద వారి హృదయాలు మనస్సు ఉంచి దేవుని వైపుకు తిరగవలసిన వారు, యేసుక్రీస్తు వారు ఏదో అద్భుతము చేస్తే చూద్దాము అని అనుకుంటున్నారు, కానీ హృదయాలలో మార్పు లేని వారిగా వారు బ్రతుకుతున్నారు. యేసుక్రీస్తు వారు ఈ విషయాలన్నీ కూడా చెబుతూ వచ్చాడు. మాకొక సూచక క్రియ చెయ్యండి అని వారు అడిగితే, వ్యభిచారులైన ఈ చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుతున్నారు. యోన 3 రాత్రింబగళ్ళు చేప గర్భములో ఉండటం అది సూచక క్రియ కాదా? అంతకంటే ఇంక గొప్పదేముంది? అలాగే మనుష్య కుమారుడు కూడా చనిపోయి 3 రాత్రింబగళ్ళు సమాధిలో ఉండి తిరిగి లేస్తాడు, అదే ఆశ్చర్యకార్యం. యోనా కంటే గొప్పవాడిక్కడున్నాడు, సొలొమోను కంటే గొప్పవాడిక్కడున్నాడని యేసుక్రీస్తు వారు తన్ను తాను వారికి పరిచయం చేసుకున్నా కూడా వారి హృదయాలు మారలేదు, వారి మనసులు మారలేదు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఈ సంఘటన చెబుతూ ఉన్నాడు. మనము చదువుకున్నటువంటి సంఘటన. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును అని అన్నాడు. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత అన్నాడు. అంటే ఒక అపవిత్రాత్మ అనేటువంటిది మనిషిలో పనిచేస్తుంది అనే విషయాన్ని మనము గుర్తించాలి. కానీ అపవిత్రాత్మ నాలో పనిచేస్తుంది అన్న సంగతి మనకు తెలియకుండానే అపవిత్రాత్మ మన ఎడల తన కార్యాలు జరిగిస్తూనే ఉంటాడు. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయింది అనంటే అంతకు ముందు ఆ మనిషిలో ఆ అపవిత్రాత్మ ఉంది, పని చేసింది అని అర్థం. అపవిత్రాత్మ అనగానే మనకెవరో చచ్చిపోయిన వాళ్ళు దయ్యాలుగా మారి వస్తారు అని అనుకోకండి. అపవిత్రాత్మ అన్నా, దయ్యము అన్నా
దురాత్మ అన్న, సాతాను సమూహం అన్న, అపవాది అన్న, ఘటసర్పమన్న, ప్రియులారా, ఇవన్నీ కూడా ఎవరికి పెట్టబడిన పేర్లు? సాతానుకు, దేవునికి శత్రువైనటువంటి సాతానుకు పెట్టబడిన పేర్లు. సాతానుడు ఈ భూమి మీద ఒక సమూహముగా పనిచేస్తున్నాడు. సాతాను ఒక సమూహముగా పనిచేస్తున్నాడు. సాతానుడు కూడా ఎంత బలమైనటువంటి శక్తి కలిగిన వాడుగా ఉన్నాడో మనము బైబిల్ గ్రంథములు అంతకు ముందే చూసాం. ఎందుకంటే అపవాది అనేవాడు ఒక బలవంతుడని, ఆ బలవంతుణ్ణి మొదట మనము బంధించాలని బైబిల్లో మనము చూసాం అదే అధ్యాయములో. కాబట్టి సాతానుణ్ణి మనం అంత తేలిగ్గా అంచనా వేయకూడదు. సాతానుడు ఎలాగైనా మన దగ్గరకు రాగలడు, ఏ రూపములోనైనా రాగలడు, ఏ రూపాన్నైనా ధరించుకోగలడు, ఎవరిలో నుండైనా మన మీద దాడి చేయగలడు. సాతానుడుగా రానవసరం లేదు. సాతానుడు అనేక విధాలుగా వేషము వేసుకోగలడు, మోసము చేయగలడు, అనేక రంగులు మార్చగలడు, అనేక విధాలుగా మన మధ్యకు రాగలడు. అందుకే ఇక్కడ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే అపవిత్రాత్మ అని చెబుతుంది. అపవిత్రాత్మ అంటే ఒక మనిషిని అపవిత్రతలోనికి నడిపించే ఆత్మ. అపవిత్రాత్మ అనగానే ఒక మనిషిని అపవిత్రతలోనికి నడిపించేదే అపవిత్రాత్మ. దానికి వ్యతిరేకమైన పదం ఉంది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? మనుషుని పరిశుద్ధ మార్గములో నడిపిస్తుంది పరిశుద్ధాత్మ. అది పరిశుద్ధాత్మ. ఇదే ఆత్మ ప్రియులారా అపవిత్రాత్మ, దురాత్మ. అది దేవుని ఆత్మ, అది పరిశుద్ధాత్మ. అది దేవుని నుండి వచ్చినది పరిశుద్ధాత్మ, సాతాను నుండి వచ్చింది ఆత్మ అపవిత్రాత్మ. ఈ అపవిత్రాత్మ అనేటువంటిది ఎవరినో ఒకరిని కాదండి, పుట్టిన ప్రతి మనిషిని కూడా స్వాధీనం చేసుకుంటుంది. అది భూమి మీద ఉన్న మనుషులందరినీ తన యొక్క ఆధీనములోనికి తీసుకుంటుంది. అది గ్రహించండి. ఎందుకంటే ఈ అపవిత్రాత్మ అనేటువంటిది ఎవరికో పట్టింది అని అనుకోకండి. ఈ అపవిత్రాత్మ అనేటువంటిది ఎంతో మందికి పట్టింది. కొన్ని పట్టణాలైతే ఈ అపవిత్రాత్మ యొక్క స్వాధీనములోనే ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తున్నామండి. చూద్దాం. బైబిల్ గ్రంథాన్ని మనము చూడగలిగితే వాక్యములో నుండి ప్రకటన గ్రంథంలోనికి రండి. ప్రకటన గ్రంథంలో మనము చూడగలిగితే 18వ అధ్యాయము వాక్యములో నుండి 2వ వచనాన్ని మనము చదువుకుందాం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 2వ వచనం. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయెను, అది దేనికి నివాస స్థలం అన్నాడు? ఏంటది? మహాబబులోను పట్టణం దేనికి నివాస స్థలం అయిపోయిందట? దయ్యాలకు నివాస స్థలం అయ్యిందట. ప్రతి అపవిత్రాత్మకును ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. ఏలయనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాసులు దానితో వ్యభిచరించిరి. భూలోకమంది వర్తకులు దాని సుఖభోగముల యందు ధనవంతులైరి. బబులోను మహాపట్టణాన్ని గురించి మాట్లాడుతున్న మాటలు ఇవి. బబులోను యొక్క మహాపట్టణము దేనికి నివాస స్థలం అయిపోయిందట? దయ్యాలకు నివాస స్థలం అయిపోయింది. అంటే ఇక ఆ పట్టణము దయ్యాలతో నిండిపోయింది. ఏంటండి ఆ దయ్యాలు అంటారా? మోహోద్రేకం అన్నాడు,
అపవిత్రత అన్నాడు, వ్యభిచారం అన్నాడు. ఇవన్నీ దేనికి సంబంధించినవి? అపవిత్రతకు సంబంధించినవే కదా. రాజులు సైతం ఈ మహాబబులోను పట్టణము యొక్క మోహోద్రేహముతో ధనవంతులయ్యారట, సుఖమైనటువంటి వారిగా మారిపోయారని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ప్రియులారా, గమనించండి, ఈ బబులోను గూర్చి మనము ఆలోచన చేస్తే ఇది బైబిల్ గ్రంథములో ప్రియులారా చాలా సంగతులు ఈ బబులోను గురించి మనం చెప్పుకోవచ్చు. కానీ 1-2 మాటలు మీకు తెలియచేస్తాను. అసలు ఈ మహాబబులోను పట్టణమే దేవునికి విరోధమైన ఒక అపవిత్రమైనటువంటి స్థితిలో మనుషులను మార్చి ప్రారంభించబడింది ఈ పట్టణం. ఆది కాండములోనికి వద్దాం రండి. ఒక్కసారి ఈ పట్టణం ఎంత పాడైపోయిందో దైవ గ్రంథములో ప్రియులారా మనము చూద్దాం. ఆది కాండము 10వ అధ్యాయము, ఆది కాండము 10వ అధ్యాయము 8వ వచనము నుండి మనము చదువుకుందాం. 8వ వచనం. కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలియుండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. షీనారు దేశములోని బాబెలు, ఎరెకు, అక్కదు, కల్నే అని పట్టణములు అతని రాజ్యమునకు మొదలు అని అన్నాడు. కాబట్టి మనం గుర్తించాలి, నిమ్రోదు ఈ పట్టణాన్ని ప్రియులారా ఏర్పాటు చేసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. నిమ్రోదు ఎవరు ఇతడు అనంటే పరాక్రమము కలిగిన వేటగాడు. యెహోవా ఎదుట పరాక్రమము కలిగినటువంటి వేటగాడిగా మనము చూస్తున్నాం. ఇతని జీవితాన్ని చూస్తే ఎంత భయంకరమైన జీవితం అంటే తన సొంత తల్లినే పెళ్లి చేసుకున్నవాడండి ఈ నిమ్రోదు. సొంత తల్లినే పెళ్లి చేసుకున్నాడు. అపవిత్రత, పవిత్రతది అపవిత్రత. అంటే ఇప్పుడు అపవిత్రతకు ఉనికి పట్టు ఎవరు అంటే నిమ్రోదు. నిమ్రోదు కనబడుతున్నాడు, సాతానుకు చోటిచ్చాడు. ప్రియులారా, అతని జీవితం ఒక భయంకరమైందిగా. సెమీరస్ అనేటువంటి తన తల్లినే పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి అండి ఈ నిమ్రోదు. ప్రియులారా, ఆ తర్వాత అండి ఈ నిమ్రోదు చనిపోతాడు. ఈ తల్లిగా ప్రియులారా వివాహము చేసుకున్నటువంటి భార్యగా ఉన్న తల్లి, ఆ మాట చెప్పటానికే చాలా అపవిత్రంగా ఉంది. ఒక దేవతగా పడ్డారు. నిమ్రోదు ఒక దేవతగా, ఒక ప్రియులారా ఆరాధ్య దైవముగా ఆరాధించబడ్డాడు. అతడు చనిపోయిన తరువాత ఈ సెమీరస్ అనేటువంటి తన తల్లి, అంటే అతడు చేసుకున్నటువంటి భార్య కూడా ఒక కుమారుణ్ణి కన్నది. ఆ కుమారుణ్ణి ఎలా కన్నది అనేటువంటిది బబులోను యొక్క చరిత్రలో చెబుతుందంటే, సూర్య కిరణాలట ఆమె మీద పడినందువలన గర్భవతి అయ్యి ఒక కొడుకును కన్నదట. ఆ కొడుకుకు పేరుని పెట్టే పుట్టిన ప్రియులార ఆ కుమారుని పేరే తమ్మూజు అనేటువంటి వ్యక్తిగా మనము చూస్తాం. వీళ్ళంతా ఆరాధ్య దైవాలుగా కనబడుతున్నారు, ఆరాధించబడిన వారుగా కనబడుతున్నారు. అంటే దయ్యములకు నివాస స్థలం, దేవుని ప్రణాళికను దూరం చేశారు వీళ్ళు. ఎంత దూరం చేశాడో చూద్దాం రండి. వాక్య భాగములో ఆది కాండము 11వ అధ్యాయము, ఆది కాండము 11వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకుందాం. భూమి యందంతట ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రెండని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టికీలును వారు కుండెను. మరియు వారు, మనము భూమి యందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందము రెండని మాట్లాడుకొనగా. చాలండి,
ఇక్కడ దేవుని ప్రణాళికను భంగం చేస్తున్నారు చూడండి వీళ్ళు. దేవుని ప్రణాళికను దూరము చేస్తున్నారు చూడండి వీళ్ళు. ఏంటి దేవుని ప్రణాళిక? భూమిని మీరు నిండించాలనేది దేవుని ప్రణాళిక. భూమి మీద మనుషులు విస్తరించాలనేది దేవుని ప్రణాళిక. ఆదాముతో అవ్వతో దేవుడు చెప్పింది అదే కదా, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి విస్తరించాలి అని అన్నాడు. భూమిని నిండించాలి, మీరు విస్తరించాలని ఆశీర్వదించాడు. కానీ షీనారు మైదానము అంటే నిమ్రోదు ప్రియులారా అక్కడ అధికారిగా ఉన్నటువంటి ఆ టైంలో, లేకపోతే అతడు ఆ బబులోను ఆ బాబేలు అనేటువంటి ప్రదేశము కలిగినటువంటి స్థానములో వీళ్ళందరూ కూడా ఒక చోట చేరండి ఒక మాట అనుకుంటున్నారు. భూమి అందంతటా మనము చెదిరిపోవద్దు, మనందరం ఒక్క చోటే ఉందాం. ఇదిగో ఆకాశమునంటున్నంత పెద్ద గోపురం ఒకటి కట్టి మనం ఇక్కడే ఉందాం అనేది వాళ్ళ ఆలోచన. అక్కడ ఉండట వాళ్ళు ఏమి సంపాదించుకోవాలనుకుంటున్నారు? పేరు సంపాదించుకోవాలనుకుంటున్నారు. పేరు. దేవుని ప్రణాళిక ఏమో మీరు భూమిని నిండించండి అని దేవుడు చెబితే, దేవుని ప్రణాళిక అడ్డు తగిలి ప్రియులారా వాళ్ళక్కడ ఒక గోపురము కట్టి పేరు సంపాదించుకుందామనేటువంటి ఒక ఆలోచన కలిగిన వారిగా ఉన్నారు. పరలోకమందున్న దేవుడు చూచాడు, ఈ ప్రాంతమంతా కూడా ఇప్పటి వరకు ఒకే భాష ఉంది కదా, ఒకే పలుకుంది. ఇప్పుడు వీళ్ళు అనుకున్నది చేస్తారు, వీళ్ళు నా మాట మళ్ళీ మీరిపోతారు, వీళ్ళు ఎలాగైనా ఇది కట్టకుండా చెయ్యాలనుకున్న దేవుడు పరలోకము నుండి ఆయన ప్రియులారు దిగి వచ్చి వారి భాషలను తారుమారు చేశారు. ఒకే భాషగా ఉన్నటువంటి ఆ ప్రియులారు ఆనాటి వరకు ఒకే భాషగా ఉన్న మనుషుల యొక్క బ్రతుకులో భాషలను ప్రియులారు తారుమారు చేసి వారికి ఒకరి మాట ఒకరికి అర్థం కాకుండా చేసినందువలన దానికి బాబేలు అనే పేరు వచ్చిందండి. చూడండి అక్కడ ఉంటుంది బైబిల్ గ్రంథములో మనము చూడగలిగితే 7వ వచనం కనుక మనము దిగిపోయి 8వ వచనం చదవండి. 8వ వచనం అలాగు యెహోవా అక్కడ నుండి భూమి యందంతట వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి, దానికి బాబేలు అను పేరు పెట్టిరి. ఆ బాబేలే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న బబులోను. ఏవండి, బాబేలు అనే మాటకు అర్థం ఏంటంటే తారుమారు చేసేసాడు. అక్కడ అప్పటి వరకు మనుషులలో ఒకే భాష ఉండేది, కానీ దేవుని మాట ధిక్కరించి అపవిత్రతకు వారు చోటిచ్చారు గనుక, అపవిత్రాత్మకు వారు చోటిచ్చి అపవిత్రాత్మతో వాళ్ళు బ్రతుకుతున్నారు గనుక దేవుడు తారుమారు చేసి వాళ్ళని భూమి యందంతటా ఏం చేశాడు? చెదరగొట్టాడు. ఆయన ఉద్దేశాన్ని ప్రియులారా నెరవేర్చకుండా అపవిత్రాత్మ వీళ్ళ హృదయాలలో ఏం చేసింది? ఆలోచన పుట్టించింది. ఇప్పుడు మనం అనుకుందామండి, ఈ ఆలోచన ప్రియులారా ఆనాటి ప్రజలదా లేక నిమ్రోదుదా, వీళ్ళల్లో పనిచేసిన అపవిత్రాత్మదా? అపవిత్రాత్మది. అపవిత్రాత్మకు చోటిచ్చారు, అపవిత్రాత్మకు వారు ప్రియులారా అవకాశం ఇచ్చారు, వారు అపవిత్రులైపోయినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఆ రీతిగా ఆ మహాబబులోను పట్టణం రాను రాను ఒక ఉన్నతమైన స్థితికి ఎదిగి చాలా దేవతలకు నిలయమైపోయింది ఆ పట్టణం. చాలా దేవతలకు నిలయమైపోయింది ఆ పట్టణం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రోజున ఆమె సూర్యకిరణాల వలన ఒక కొడుకును కన్నాను అని చెప్పి ఆమె ఆనందపడుతూ ఆమె చనిపోయిన తర్వాత చంద్రుల్లోనికి వెళ్ళిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో గ్రహాలను కూడా దేవుళ్ళుగా మార్చేశారండి ఆ రోజునే. అంటే సూర్యుడేమో ప్రియులార సూర్యుడేమో నిమ్రోదుగా, ఇదిగో చంద్రుల్లో ఉన్నదేమో అతని యొక్క తల్లిగా భార్యను చేసుకున్నాడుగా, తల్లిని సెమీరాసుగా వాళ్ళు ఆరాధిస్తూ ఆ రీతిగా అపవిత్రతకు బబులోను పట్టణం ఏమైపోయింది? నిలయం. అపవిత్రాత్మ అనగానే మీరేదో చచ్చిపోయిన వాళ్ళు వస్తారు మనల్ని ఏదో చేస్తారనుకోండి, అనుకోకండి ప్రియులారా. అపవిత్రాత్మ అనగానే ఈ భూమి మీద బహు బలముగా పనిచేస్తున్న సాతాను ఆత్మ. ప్రతి ఒక్కరిని అది పీడిస్తుంది, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళుతుంది అది.
ఆలోచనలు పుట్టిస్తుంది. మనుషులను త్రాగుబోతులుగా మార్చింది అపవిత్రాత్మ కాదా? వ్యభిచారులుగా మార్చింది అపవిత్రాత్మ కాదా? నేరస్తులుగా మార్చింది అపవిత్రాత్మ కాదా? దోషులుగా మార్చింది అపవిత్రాత్మ కాదా? నరహంతకులుగా మార్చింది అపవిత్రాత్మ కాదా? మనుషుల మీద ప్రియులారా రేగి వారిని ఒకరిని ఒకరు చంపుకునేటట్టు చేసింది అపవిత్రాత్మ కాదా? ఇదంతా కూడా అపవిత్రాత్మకు ఉనికి పట్టు కాదా? అపవిత్రాత్మగానే మనకి ఏదో దెయ్యం అనేటువంటి ఆలోచన, లేకపోతే ఏదో చనిపోయిన వాళ్ళు దెయ్యాలై వస్తారనే ఆలోచన ప్రియులార ప్రక్కన పెట్టండి. అది జరగని పని. భూమి మీద ఒక దురాత్మల సమూహం ఉండగా, ఆ సమూహము ప్రతి మనిషిని ఏలుతుండగా, ప్రతి మనిషిలో అది పని చేస్తుండగా మనిషి అది గుర్తించటం లేదట. అది గుర్తించటం లేదు. కానీ గుర్తించినటువంటి వ్యక్తి జీవితంలో నుండి అపవిత్రాత్మ వెళ్ళిపోతుంది అనే విషయాన్ని బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత, అపవిత్రాత్మ మనుషుల యొక్క జీవితాలను ఎలా చేస్తుందో తెలుసా? గలిబిలి చేస్తుందండి. మానవుల యొక్క హృదయాలలో ప్రియుల తల్లిదండ్రులకు, కుటుంబానికి, పట్టణానికి కాకుండా చేసేస్తుందండి అపవిత్రాత్మ. చూడండి, బైబిల్ గ్రంథంలో మనము చూస్తే ప్రియులారా, లేఖనాలలో వ్రాయబడిన మాట మనందరికీ తెలిసిన మాటే. ప్రియులారా, మార్కు సువార్త దేవుని వాక్య భాగములో మనము చూస్తే మొదటి అధ్యాయము 23వ వచనం చదవండి. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషుడొకడుండెను. వాడు, నజరేయుడగు యేసు, మాతో నీకేమి? మమ్మును నశింపచేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను. 27వ వచనం కూడా చదవండి. అందరూ విస్మయం ఉంది. ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే. ఈయన అధికారముతో అపవిత్రాత్మలను ఆజ్ఞాపింపగా అవి ఆయనకు ఏమవుతున్నాయట? లోపడుచున్నవని ఒకనితో ఒకడు. అవును, ఒక అపవిత్రాత్మ పట్టినటువంటి వ్యక్తి సమాజ మందిరములోనికి వచ్చాడు. ప్రభు ఆ వ్యక్తిని చూచాడండి. ప్రియులారా, ఆ అపవిత్రాత్మ కూడా ప్రభుని చూచింది. ప్రియులారా, అపవిత్రాత్మ ఏమని మాట్లాడుతుంది అతనిలో నుండి? యేసు, సర్వోన్నతుడై నజరేయుడకు యేసు, మాతో నీకేం పనయ్యా? మమ్మను నశింపచేయుటకు వచ్చావా? నువ్వెవడవో మాకు తెలుసయ్యా, నీవు దేవుని పరిశుద్ధుడవు అంటున్నాయి. మరొక మాట చూద్దాం. అదే 5వ అధ్యాయములోనికి రండి. మార్కు సువార్త 5వ అధ్యాయము. అంటే అపవిత్రాత్మ ఒక మనిషిని ఏం చేస్తుందో చూద్దామండి. వాక్యములో నుండి 5వ అధ్యాయము 1వ వచనము నుండి చదవండి. వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే ఏ వ్యక్తి అండి? ఏం పట్టినవాడు? అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడ్డాడు. ఎక్కడి నుంచి వచ్చాడు అపవిత్రాత్మ పట్టినవాడు? సమాధులలో నుండి వచ్చాడు. ప్రియులారా, గ్రహించండి. అంటే ఇతనిని అపవిత్రాత్మ ఎక్కడ నివాసం చేపిస్తుంది? సమాధులలో నివాసము చేపిస్తుంది. ఇంకొక మాట చూస్తే లూకాసు వార్తలో ఇదే సందర్భం 8వ అధ్యాయము 26వ వచనం చదవండి. లూకాసు వార్త 8వ అధ్యాయము 26వ వచనం అండి. వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరాసీనుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డును దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకోవటం లేదు, సమాధులలో గాని ఇంటిలో ఉండేవాడు కాదు. ఎక్కడ ఉండటం లేదు? మనిషి అనేవాడు ఎక్కడుండాలి? ఇల్లే అతనికి నివాస స్థలం. ఏవండి, నివాస స్థలం. కానీ వీడేం చేస్తున్నాడు? దిగంబరిగా ఉంటున్నాడు, ఇంటిలో ఉండటం లేదు. ఎక్కడ నివాసం చేస్తున్నాడు? సమాధులలో నివాసము చేస్తున్నాడు. నివాసము చేస్తున్నటువంటి ఇతడేమైనా సంతోషంగా ఉన్నాడా? ఇతడేమైనా ఆరోగ్యకరంగా ఉన్నాడా? ఇతడేమైనా ప్రియులారా నెమ్మది కలిగి ఉన్నాడంటే లేదండి. ఏం చేస్తున్నాడు చూడండి ఒక్కసారి. మళ్ళీ 5వ అధ్యాయంలోనికి రండి.
5వ అధ్యాయములోనికి వస్తే 2వ వచనం చదవండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 2వ వచనం. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేటివాడు. సంకెళ్లతో నైనను ఎవడును వానిని ఏం చేయలేకపోయారు. ఏవండి, ఇంటి దగ్గర నివాసం చేయట్లేదు, వాడు సమాధుల్లోనికి పరిగెత్తుతున్నాడు, అక్కడ నివాసం చేస్తున్నాడు. ప్రియులారా, వాడు ఆ సమాధులలోనికి వెళ్లకుండా అతన్ని ఏ విధము చేతనైనా కట్టడి చేద్దామని గొలుసులతో బంధిస్తున్నారట. కానీ గొలుసులు కూడా తెంచుకుని వెళ్ళిపోతున్నాడట. ఇప్పుడు చెప్పండి, అపవిత్రాత్మ బలమైనదా బలహీనమైనదా? ఏవండి, మామూలు మనిషి అయితే గొలుసులు తెంపుతాడా? తెంపగలుగుతాడా? ఏవండి, గొలుసులు తెంపలేడు. కానీ అపవిత్రాత్మ యొక్క శక్తి చూడండి, గొలుసులను తెంపేసిందండి. వాడిని బంధింపలేకపోయెను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్లను తుత్తునీలుగా చేసిన గనుక ఎవడు వాడిని సాధుపరచటం కష్టమైపోయింది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది జీవితాలలో అపవిత్రాత్మ పట్టలేదంటారా? అంటే ఎంతో మందికి, మనుషులందరికీ అపవిత్రాత్మ పడుతూనే ఉంటది. తమ నివాస స్థలం ఏంటో తెలియకుండా చేస్తుంది. అపవాది చేసే పనేంటి? తమ నివాస స్థలం ఏంటో చేయకుండా చేస్తుంది. అదే కదండి అది చేస్తుంది. యెషయా గ్రంథంలోనికి రండి, యెషయా గ్రంథంలోనికి రండి. అపవాది చేసే పనేంటో చూద్దాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము, యెషయా గ్రంథము 14వ అధ్యాయము. వాడు చేస్తున్న పనేంటో చూద్దామండి. 16వ వచనము నుండి చదవండి. 16వ వచనము నుండి. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు భూమిని కంపింపచేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని ఎక్కడికి పోనీట్లా? నివాస స్థలానికి పోనీయని వాడు ఇతడేనా? పట్టుకున్నాడు వాడు. ఎవరినైతే చెరపట్టాడో వారికి ఏం తెలియకుండా చేస్తున్నాడు? నివాస స్థలం. చూసారా? అపవిత్రాత్మ మన నివాస స్థలం ఏంటో మనకు తెలియకుండా చేస్తున్నాడు. మన నివాస స్థలం ఏది? 90వ కీర్తన 1వ వచనం చదవండి. 90వ కీర్తన 1వ వచనం. తరతరములకు మాకు నివాస స్థలము. ఇప్పుడు చెప్పండి, మన నివాస స్థలం ఎవరు? దేవుడండి. మన నివాస స్థలం దేవుడు. మనం ఉండాల్సింది దేవుని దగ్గర, మనం ఉండాల్సింది దేవునితో, మనం ఉండాల్సింది దేవుని యొక్క సంబంధముగా. కానీ దేవుని యొద్దకు వెళ్లకుండా, దేవుని యొద్దకు రాకుండా, దేవుని మనుషులనే చెరపట్టేసి ఏం చేస్తున్నాడు వీడు? నివాస స్థలములకు పోనివ్వకుండా బంధించేశాడు బంధకాలలో. వ్యభిచారం అనే బంధకాలలో కొంతమందిని, త్రాగుడు అనే బంధకాలలో కొంతమందిని, దొంగతనం అనే బంధకాలలో కొంతమందిని, పగ ద్వేషాలతో హత్యలతో కొంతమంది బంధకాలతో బంధించేశాడు. ఈ బంధకాలలో నుంచి బయటకు రావటం చాలా కష్టంగా చేసేసాడు. రాలేరండి. ఒక్కసారి త్రాగుడుకు అలవాటు పడిన వ్యక్తి మారటం చాలా కష్టం. ఒక వ్యక్తి వ్యభిచారానికి అలవాటు పడితే మారటం చాలా కష్టం. ఒక వ్యక్తి దొంగగా మారితే ఆ వ్యక్తి మారటం కష్టం. ఇదంతా ఎవరు చేపిస్తున్న పని? ఇవన్నీ అపవిత్రమైన కార్యాలే కదా. ఈ అపవిత్రమైన కార్యాలన్నీ చేసేది ఏ ఆత్మ? అపవిత్రాత్మ. మనుషులను పట్టేసింది. తాము వెళ్ళవలసినటువంటి స్థానానికి వెళ్లకుండా లోకాన్ని అడవిగా మార్చేసిందట. అమ్మో, ఎంత శక్తి అండి దీనికి! లోకాన్ని ఏం చేసిందండి? అడవిగా మార్చేసిందండి. ఒకనాడు లోకము దేవుని సన్నిధిలో ఉంది. ఒకనాడు లోకము దేవుని సన్నిధానములో ఆనందిస్తూ ఉండాలని దేవుడు ఆశించాడు. భూలోకము యెహోవా సన్నిధిని ఆనందించాలని దేవుడు కోరుకుంటే భూలోకాన్ని, దేవుని సన్నిధిని పాడు చేసి వారి మార్గాలను చెరిపివేశాడు కదా అపవాది.
అపవిత్రాత్మ మనుషులను అనేక రకాలైన దయ్యాలకు నివాసస్థలముగా చేసేశాడు కదా, మానవ హృదయములోనికి వచ్చేశాడు కదా, నివాసం చేస్తున్నాడు కదా. గమనించండి, వాడు ఎక్కడ నివాసం చేస్తున్నాడు అనంటే సమాధులలో. సమాధులలో ఏముంటాయి? సమాధుల్లో ఏముంటాయండి? ఏమంటాయి సమాధుల్లో? మత్తయి సువార్త చూడండి, బైబిల్ గ్రంథంలో మనము చూద్దామండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనం నుండి చదవండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలియున్నారు. అవి వెలుపల శృంగారముగాను అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండియున్నవి. పరిసయ్యులతో మాట్లాడుతూ సమాధులను తీసుకొచ్చాడు యేసు ప్రభువారు. సమాధులను తీసుకొచ్చి వాళ్ళని దేంతో పోలుస్తున్నాడు? వారిని దేంతో పోలుస్తున్నాడు? సున్నము కొట్టిన సమాధుల వలె మీరున్నారు. సున్నము కొట్టిన సమాధి పైకి ఎలా ఉంటుంది? చాలా తెల్లగా ఉంటుంది, చూడటానికి అందంగా ఉంటుంది. ప్రియులారా, చూపంతా ఆకర్షణంగా దాని మీదే ఉంటుంది. ఒకవేళ దాన్ని త్రవ్వి చూస్తే లోపలేముంటుంది చెప్పండి? చచ్చిన ఎముకలు, కల్మషం తప్ప ఏముంటుంది లోపల? ఈరోజు కూడా మనిషి పైకి బాగున్నాడు, పైకి ఆనందంగా బ్రతుకుతున్నట్టుగా కనబడుతున్నాడు, సంతోషంగా బ్రతుకుతున్నట్టు కనబడుతున్నాడు, కానీ లోపల కల్మషం ఉంది. లోపల కల్మషం ఉంది. చచ్చిన ఎముకలున్నాయి. అక్కడ అదే అంటాడు, మీరు అలాగే ఉన్నారు అని అంటాడు. చూడండి ఒకసారి ఆ కింద, మీరు వెలుపల మనుషులకి ఎట్లా కనబడుతున్నారు? మంచోళ్ళలాగానే కనబడుతున్నారు, కానీ లోపల దేంతో నిండిపోయారు? వేషధారణతోనూ అక్రమముతో నిండి ఉన్నారు. చూసారా? అంటే ఇప్పుడు మనిషి జీవితాన్ని దేంతో పోలుస్తున్నాడు? ఇక్కడ సమాధులతో పోలుస్తున్నాడండి. ఎందుకంటే మనిషి జీవితం సమాధుల యొక్క నిలయమైపోయింది, సమాధులు బ్రతుకైపోయింది. మనిషి ఏదో నేను బాగున్నాను, ఆనందంగా ఉన్నాను, ఊరిలోనే ఉంటున్నాను, ఇంటిలోనే ఉంటున్నాను అనుకుంటున్నాడు, కానీ తాను ఒక సమాధిని నివాస స్థలముగా చేసుకుంటున్నాడన్న సంగతి అర్థం కావట్లా. తన జీవితమే ఒక సమాధిగా మారిపోయిందని అర్థం కావట్లేదు. ఇదంతా చేస్తున్నది ఏ ఆత్మ? అపవిత్రాత్మ. ప్రియులారా, ఇంకేం చేస్తుందో చూడండి. అది వాక్యంలో మార్కు సువార్త 5వ అధ్యాయములో మనము చూస్తే వాక్యములో 4వ వచనం, 5వ అధ్యాయం, పలుమారు వాని కాళ్లకు చేతులకు సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్లను తుత్తునీయులుగా చేసిన గనుక ఎవడు? అవునండి, తప్పు చేసేవాడు, అపవిత్రాత్మలో బ్రతికేవాడిని మార్చటం చాలా కష్టం. ఎంతమంది పెద్దోళ్ళు చెప్పిన వినరు, ఎంతమంది మంచి ప్రియులార మాటలు చెప్పిన వాళ్ళకి ఎక్కవు. వాళ్ళకి ఆ మాటలు ఎక్కవు. ఎందుకు? వాళ్ళు అలవాటు పడిపోయారు దానికి. అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదెవు అని అంటాడు బైబిల్లో, ఎస్కేల్ గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో. ప్రియులార, అరణ్యానికి అలవాటు పడిపోయిన అడవి గాడిదను ఊరిలో ఉంటే ఉండదది. ఎక్కడికి పారిపోద్ది? అరణ్యంలోకి పారిపోద్ది అది. దానికి అక్కడది అలవాటు అయిపోయింది. అక్కడ అరణ్యంలో, ఊరిలో ఉండదు. యజమాని దగ్గర ఉండలేదు అది. మంచి మేత వేసి వాడి దగ్గర ఉండదు అది. అరణ్యములో అడవి గాడిది కాబట్టి అది అడవిలో ఉండటానికే ఇష్టపడుతుంది అది. ఈ రోజున చాలా మంది మనుషులు మంచి మాటలు వినరు, దేవుని మాటలు వినరు, దేవుని సంగతులు వినరు. అయ్యో, మనిషి మారాలి, మంచిగా జీవితాన్ని మార్చుకోవాలి, చెడును విడిచిపెట్టాలి, పరిశుద్ధతో బ్రతకాలి అనే మాటలు చెబుతుంటే ఈ మాటలు వింటారా ప్రజలు? వినరండి, వినరు. ఎందుకు వినరు అనంటే వీళ్ళు దేనికి అలవాటు పడిపోయారంటే అపవిత్రతకు అలవాటు పడిపోయారు. ఎందుకు అపవిత్రతకు అలవాటు పడిపోయారంటే అపవిత్రాత్మ వేళల్లో పనిచేస్తుంది. ఎన్ని సంకెళ్ళు వేసినా, ఎన్ని బంధకాలు వేసినా వాడిని ఎవ్వడూ సాధు పరచలేకపోయారు. అంతే. కొంతమంది ఎంత చెప్పినా వినరు, ఎంత చెప్పినా మారరు, ఎంత చెప్పినా జీవితాన్ని మార్చుకోరు. సాధుపరచడం చాలా కష్టం.
సమాధుల జీవితం అయిపోయింది, సమాధుల బ్రతుకైపోయింది. అపవిత్రాత్మ యొక్క జీవితం ప్రియులార అపవిత్రాత్మకు నిలయంగా మారిపోయింది మానవ హృదయం, మానవ జీవితం. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఆలోచించండి ప్రియులారా. ఆ తర్వాత మనము చూస్తే అక్కడ వాక్యములో వాడు ఏం చేస్తున్నాడు చూడండి. వాడెల్లప్పుడూ 5వ వచనం, రాత్రింబగళ్ళు సమాధులలోను, ఎక్కడ? సమాధులలోను కొండలలోను కేకలు వేయుచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకున్నాడు. సమాధులలో ఉండిపోయాడు. చచ్చిన ఎముకలు, జీవము కలిగిన వాటి దగ్గర లేడు, చచ్చిన వాటి దగ్గర ఉన్నాడు. త్రాగుడు ఒక చచ్చిన స్థలం. ఏవండి ఆలోచించండి. ఈ రోజున ఎంతో భయంకరమైనటువంటి స్థితిలో చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు కూడా త్రాగుడుకి ఏమైపోతున్నారు? బానిసైపోతున్నారు. ప్రపంచంలో ఏది ఆగిపోయినా ఏమాగదో? బార్ షాపులు ఆగో. ఏవండి ఈ లిక్కర్ షాపులు ఆగవండి. ఈ మధ్య అదే జరుగుతుంది గవర్నమెంట్కి. కల్తీ మందు అమ్ముతున్నారు. అసలు మందు తాగటమే తప్పు. ఏవండి మందు తాగే సీసా మీదే ఉంటుంది. ఏమని? అది ఆరోగ్యానికి హానికరం, అది చట్టబద్ధమైన హెచ్చరిక. ఏంటి? నిషేధం అట. చట్టబద్ధమైన హెచ్చరిక ఏమో నిషేధం. చేసేదెవరు మరి దాన్ని? చట్టం ఏం చెబుతుంది? నిషేధం, మందు తాగకూడదు, మందు చెయ్యకూడదని ప్రియులార చట్టం చెబుతుంది. ఇప్పుడు ఆ చట్టమే ఏం చేస్తుంది? రకరకాలైనటువంటి బ్రాండ్లతో ప్రియులారా మనుషులందరినీ పాడు చేస్తుంది. అదే కాదా? అంటే ఏమైపోయింది? పట్టణాలు సైతము ప్రియులార దేనికి నిలమైపోయినాయి? అపవిత్రాత్మలకు నిలమైపోయినాయి. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. లోకములో మంచి చెప్పేటువంటి వాటికంటే చెడును జరిగించేవే ప్రపంచంలో ప్రియులార ఎక్కువైపోతున్నాయి. దాని వలన అతడు ఏమైపోతున్నాడు? తన్ను తాను గాయపరుచుకుంటున్నాడు. చూడండి ఏం చేసుకుంటున్నాడు? అంతే కదండి. ఏవండి ఒక వ్యక్తి జీవితాన్ని మనము చూస్తే ప్రియులారా, అయ్యా నువ్వు త్రాగొద్దురా, దానివల్ల నీకు నష్టం ఉందరా అంటే మానతాడా? మానడు. ఎప్పుడు మానతాడు? వాడికి ఏదో ఒక టీబీయో లేకపోతే ఏదో ఒక రోగం వచ్చి డాక్టర్లు చచ్చిపోతావరా అని అంటే అప్పుడు ఏమన్నా అవకాశం దొరికితేనే అదైనా. ఇక తప్పదు అని అనుకుంటేనే మానతారు, లేకపోతే మానతారా? ఆలోచించండి. ఒకసారి ఒక దైవజనుడు చెబుతూ, ప్రియులారా వాళ్ళ చర్చిలో ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఉన్నారు. వారు ఇద్దరు టీచర్సే. వాళ్ళకు ఒక కొడుకు. వాడిని చాలా ప్రేమతో పెంచుకున్నారు. వారు చదువుతూ ఈ త్రాగుడుకు సిగరెట్లకు అలవాటు పడిపోయాడు. తల్లిదండ్రులు ఎంత చెప్పినా వాడు వినలేదు, సేవకులు ఎంత చెప్పినా వినలేదు. చివరికి వాడికి గొంతు క్యాన్సర్ వచ్చింది. పెళ్లి కాకుండానే యవన కాలంలో ఉండగా చదువుతూ ఉండగానే గొంతు క్యాన్సర్ వచ్చింది. డాక్టర్లు ఇంకా 6-7 నెలల్లో చచ్చిపోతాడు, బ్రతకడు అని చెబితే ఒకరోజు తల్లిదండ్రులు వేదనతో బాధతో పాస్టర్ గారిని పిలిపించారు. అయ్యా వచ్చి కొంచెం ప్రార్థన చేయండి, వాడి కౌన్సిలింగ్ ఇవ్వండి, వాడు కొంచెం మారేటట్టు చేయండి అయ్యా అని పిలిపిస్తే పాస్టర్ గారు ప్రియులారా తలుపు తీయగానే వాడు సిగరెట్ తాగుతూనే ఉన్నాడట పడుకుని. ఒక్కసారి ఆ స్మెల్కి లోపలికి వెళ్ళలేకపోయాడట పాస్టర్ గారు. అదంతా ప్రియులారా పొగంతా పోయిన తర్వాత ఆ వ్యక్తిని కూర్చోబెట్టి దైవ సేవకుడు చెబుతుంటే అన్నాడట, అయ్యా క్యాన్సర్ అని చెప్పారు కదా, ఒక 6 నెలల్లో చచ్చిపోతావని చెప్పారు కదా, ఇప్పటికైనా మానుకొని నీ జీవితాన్ని దేవునికి అర్పించి పరిశుద్ధతగా మారితే ఏమైనా దేవుడు కనికరిస్తాడేమోనయ్యా, నువ్వు దాన్ని విడిచిపెట్టవా అని అంటే ఆ యవనస్తుడు అన్నాడట, నేను దాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాను కానీ అది నన్ను విడిచిపెట్టట్లేదు అన్నాడట. నేను దాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నా కానీ అది నన్నేం చేయట్లేదు, విడిచిపెట్టదు. అది నువ్వే విడిచిపెట్టాలి. మరి అది అపవిత్రాత్మ పట్టుకుంది, నిన్ను పట్టుకుంది, బానిసమైపోయావు. ఈరోజు నీకు క్యాన్సర్ అనే గాయం చేసింది అది. ఈ రోజున ఎంతమంది జీవితాలలో కళ్ళ ముందు ప్రియులు చనిపోతున్నారు త్రాగుబోతులు. అయినా త్రాగుతున్న వాళ్ళు మానుతున్నారండి?
అరే వాడు త్రాగటాన్ని బట్టే చచ్చిపోయాడు, వాడు త్రాగటాన్ని బట్టే టీబీ వచ్చింది, వాడు త్రాగటాన్ని బట్టి అలా అయిపోయాడు, క్యాన్సర్ వచ్చింది, వాడు చచ్చిపోయాడు అనే సంగతి మనకు తెలిసినా కూడా మానుతున్నారా లోకంలో ప్రజలు? మారటం లేదు. పట్టింది వాడికి గట్టిగా దయ్యం, అంతే. అపవిత్రాత్మ పట్టింది, వాడిని చల్లా చెదురు చేసేస్తుంది, గలిబిలి చేసేస్తుంది, నెమ్మది లేకుండా చేస్తుంది, తన నివాస స్థలం ఏంటో అతని ఎక్కడికి చేరకుండా చేస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ దేవుడు ప్రేమ కలిగిన వాడు. నిన్ను ప్రేమించి నిన్ను ఆ భయంకరమైన ఊబిలో నుంచి బయటకు తీసుకురావాలని ఆశపడుతున్నాడు. ప్రియులారా, అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత విశ్రాంతి వెతుకుతూ ఉందట. ఏం వెతుకుతుంది? విశ్రాంతి వెతుకుతుంది. విశ్రాంతి లేదేంటి దానికి? ఏవండి, అపవాదికి విశ్రాంతి లేదా? లేదండి. ఎంత బలంగా పనిచేస్తుందో తెలుసా అది? ఎంత ప్రియులారా, అసలు సమయాన్ని వ్యర్థం చేయకుండా పనిచేస్తుంది అది. అందుకే కాలము కొంచెముగా ఉన్నదని ఎరిగిన అపవాది బహు క్రోధము కలిగిన వాడై ఎవరిని మునింగుదనని ఏం చేస్తున్నాడు? అతడు తిరుగుతున్నాడు, సంచరిస్తున్నాడు. ఎప్పుడు దొరుకుతావా, ఎప్పుడు నాశనం చేద్దామని వాడి పని అది. వాడు కాలం కొంచెమే ఉందని వాడికి తెలిసింది, మనకు తెలియలా కాలం కొంచెంగా ఉందని. తిరుగుతున్నాడు వాడు, విశ్రాంతి లేకుండా తిరుగుతున్నాడు. ప్రియులారా, ఇప్పటి వరకు పాపం వీళ్ళలో విశ్రాంతి తీసుకుందేమో, ఇప్పుడు వాడిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత దానికి ఏం దొరకలా? విశ్రాంతి దొరకలా. నీరు లేని చోట్ల వెదుగుతుంది అది. ఎక్కడ తిరుగుతుంది అది? నీరుండ చోట ఎందుకు తిరుగుతుంది అది? మరి నీరు లేని చోటే తిరిగేది అది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఎక్కడ వాక్యం ఉంటుందో, ఎవరిలో వాక్యం ఉంటుందో, ఎక్కడైతే జీవజలాలు వాళ్ళ హృదయాల్లో ఉంటాయో అక్కడికి రాడువాడు. దేవుడేమో మనల్ని ఏం చేయాలనుకున్నాడు? జీవజల ఓటగా చేయాలనుకున్నాడు. ప్రియులారా, కానీ ఇక్కడ జీవజల ఓటగా చేయాలని మన దేవుడు అనుకుంటే మనల్ని శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తే మనకేమో అవి ఎక్కట్లా. అవి మనలో ఉంటే సాతానుడు వస్తాడా? పని చేస్తాడా? వాడు చెయ్యడు కదా. కానీ దానికి మనం అవకాశం ఇయ్యం. వాక్యానికి చోటియ్యం మనం. వాక్యానికి చోటియ్యకపోవటం వలనే రోమా సంఘంలో ఎంత భ్రష్టమైన మనసు వచ్చేసిందండి. వారు దేవునికి చోటియ్యనొల్లక పోయిరి అని అన్నాడు కదా 1వ అధ్యాయం 29వ వచనంలో. గ్రహించారా? అంటే ఈ భూమి మీదండి అపవాది యొక్క క్రియలు చూడండి ఎంత బలంగా భయంకరంగా పనిచేస్తుందో. విశ్రాంతి వెదుకుచు. చదవండి ఇప్పుడు మత్తయి సువార్తలోకి వద్దాం రండి. మత్తయి సువార్తలోకి వద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం అలాగే పెట్టుకోండి. మళ్ళీ మత్తయి సువార్తలోకి వద్దాం. మత్తయి సువార్తలో మనము ప్రియులారా 43వ వచనం నుండి మళ్ళీ చదువుకుందాం. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచునుండును. ఏం దొరకలేదట? విశ్రాంతి దొరకనందున నేను వదలి వచ్చిన నా ఇంటికి మళ్ళీ వెళ్ళిపోతానంటుంది. ఏదేంటి దీని ఇల్లు? ఎక్కడుంది? దీనికి రాసిచ్చారా ఏంటి? ఇల్లు రాసిచ్చేశారు. మరి మనుషులు రాసిచ్చారు. సాతానా, నువ్వే నా ఇంటికి రావాలి, నువ్వే నా ఇంట్లో ఉండాలి, నువ్వెవరింటికి వెళ్ళొద్దు, నా ఇంట్లోనే ఉండు. ఇచ్చేశారు కదా, దానికి రాసిచ్చేశారు. దేవుని ఇల్లుగా ఉండవలసినటువంటి మానవ హృదయం ఎవరి ఇల్లుగా మారిపోయింది? సాతాను నివాస స్థలంగా మారిపోయింది. అపవాది నివాస స్థలముగా మారిపోయింది. పరిశుద్ధముగా ఉండవలసినటువంటి మానవ హృదయం అపవిత్రంగా మారిపోయింది. కారణం అపవిత్రతకు చోటిచ్చారు కనుక. అది తిరిగి తిరిగి వెళ్ళిపోయి మళ్ళీ ఆ పాతోడి దగ్గరికి వెళదాం, వాడేమన్నా అవకాశం ఉందేమో వాడి దగ్గర చూసొద్దామని తిరిగి వచ్చిందట. తిరిగి తిరిగి విశ్రాంతి దొరకనందున మరలా తిరిగి నా ఇంటికి వెళతాను. ఏ ఇల్లు? మొదటిసారి ఉన్న ఇల్లు. రక్షణ పొందినా వాడు అప్పుడప్పుడు మనల్ని విజిట్ చేస్తూనే ఉంటాడు. పాస్టర్ గారు మనల్ని దర్శించకపోవచ్చు, కానీ ఎవరు దర్శిస్తారు మనల్ని? ఏమండి, పాస్టర్ గారు మన ఇంటికి వచ్చి దర్శించకపోవచ్చు, కానీ ప్రతి క్షణం ప్రతి దినం మనల్ని దర్శిస్తున్నాడు. వాడు విజిటింగ్ చేస్తున్నాడు మనల్ని. అవకాశం ఏమైనా ఉందా? ఇక్కడ ఈమెలో ఏమైనా అవకాశం ఉందా? ఆ ఇల్లు ఏమైనా అవకాశం ఉందా? విజిటింగ్ చేస్తున్నాడు మనల్ని వాడు. తిరిగి వచ్చేసరికి వీడికి అవకాశం దొరికింది. ఇల్లు ఊడ్చుంది, అమర్చే ఉంది, కానీ ఖాళీగా ఉందండి.
ఖాళీగా ఉంది. ఊడిస్తే ప్రయోజనం ఏముంది? ఏమండి, ఊడిస్తే ప్రయోజనం ఏముంది? అమర్చి ఉంటే ప్రయోజనం ఏముంది? ఆ ఇల్లు నింపబడాలిగా. ప్రియులారా, లేదండి, ఖాళీగానే ఉంది ఆ ఇల్లు. ఆ ఇల్లు ఖాళీగానే ఉంది. ఎవరికి అది స్థానం ఇచ్చినటువంటి ఇల్లుగా లేదు, ఖాళీగానే ఉంది. ఓడవటానికి మాత్రం ఊడ్చే ఉంది, సర్ది ఉండటం మాత్రం సర్దే ఉంది, కానీ లోపల ఎవరు లేరు. అవకాశం ఇవ్వాల ఎవరికి? ఖాళీగానే ఉంది ఆ ఇల్లు, ఖాళీగానే ఉంది. ఆహా, ఏం దొరికిన మొదటిసారి కంటే ఇప్పుడు బాగుంది ఇల్లు, బాగా అమర్చాడు, బాగా చక్కగా ఉంది, ఇంట్లోకి వెళ్ళిపోదాం అని అనుకుంటూ ఉండగా దానికి ఇంకొక ఆలోచన వచ్చింది. ఏంటంటే, నేను ఒక్కడినే వెళితే ఏం బాగుంటుంది, ఇంకొక 7 తీసుకొద్దాం, చక్కగా ఉండొచ్చు, మేమందరం సహవాసం చేయొచ్చు. ఏమండి, అంతకుముందు ఉంది ఒక అలవాటే, ఇప్పుడు ఎన్ని అలవాట్లు వచ్చేసినాయి వీడికి. అమ్మో, చూసారా అపవిత్రాత్మ యొక్క పని? చూసారా? ఖాళీగా ఉందని ప్రియులారా రావటం కాదది, ఖాళీగా ఉందని వెళ్ళి తనకంటే మరీ చెడ్డవైన 7 దయ్యాలను తీసుకొచ్చింది. తనకంటే చెడ్డవంటే ఆ చెడ్డ వాటికంటే ఇది కొంచెం పర్వాలేదన్నమాట. ఇది కొంచెం పర్వాలా, మిగిలిన అన్ని చెడ్డవట. చూసారా ప్రియులారా, ఇది కూడా చెడ్డదే, కానీ అంత చెడ్డది కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక వ్యక్తి యొక్క జీవితంలో మొదటిగా ఒకదానికి అలవాటు పడతాడు, ఆ తర్వాత ఎన్నిటినో అలవాటు చేసుకొని జీవితం అంతా కూడా దేంతో నింపేసుకుంటాడు? అపవిత్రతతో నింపేసుకుంటాడు, దయ్యాల నివాసంగా మార్చేసుకుంటాడు. ప్రియులారా, చూసారు అపవాది ఎంత బలంగా పనిచేస్తుంది ఈ భూమి మీద? ఒక తప్పు, ఆ తప్పును ప్రియులారా సర్ది చెప్పుకోవటానికి, ఆ తప్పును తప్పించుకోవటానికి మరొక తప్పు. మనందరికీ తెలుసు కదండి, దావీదు జీవితంలో మనము చూసాం, దావీదు బత్షెబతో పాపం చేశాడు. ప్రియులారా, అది బయటపడే పరిస్థితికి వచ్చేసింది. నేను గర్భవతినని ఫోన్ ప్రియులారా ఆయనకి కబురు పంపించింది బత్షెబ. అమ్మో, ఇంకేముంది, నా పాపం బయటపడిపోద్ది, నా లోపం బయటపడిపోద్ది అని ఏం చేశాడు? యుద్ధములో ఉన్న తన భర్త అయిన ఉరియాను పిలిపించాడు. ఆ యుద్ధంలో ఉన్నవాడిని పిలిపించటమే ఒక తప్పు. తీసుకొచ్చిన వాడికి ఏం చెప్పాడంటే, ఈరోజు నీ ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో అన్నాడు. ప్రేమతో అన్నాడా? లేదు. తన భార్య దావీదు వలన గర్భవతి అయ్యింది. ఆయన వెళ్ళలేదయ్యా రాజా, నా ప్రజలందరూ అక్కడ యుద్ధం చేస్తుంటే నేను వెళ్ళి నా భార్యతో ఆనందపడటం ఏంటయ్యా, అది బాగాదు కదని అక్కడే పడుకున్నాడు. ఎక్కడ? రాజుగారి యొక్క ప్రియులార సేవకుల దగ్గరే పడుకున్నాడు. తెల్లవారు లేచి అడిగాడు భయంగా, మరి పాపం చేసిన వాడికి, యూరియా వెళ్ళాడా, ఇంటికి వెళ్ళాడా అంటే, వెళ్ళలేదండి, రాత్రి మా దగ్గరే పడుకున్నాను అన్నారు సేవకులు. రెండో రోజు ఏం చేశాడు? బాగా తాగబోపించాడు. చూసారా? అంటే ఒక తప్పును సరి చేసుకోవటానికి, ఒక తప్పును ప్రియులారా అది మభ్యపెట్టడానికి ఎన్ని తప్పులు చేస్తున్నాడు? పిలిపించటం ఒక తప్పు, ఇంటికి వెళ్ళటం అంటాం తప్పు. యుద్ధం జరుగుతుంటే ఎవరు రాజ్యంలో ఇంటి దగ్గర సుఖంగా ఉండకూడదు. ప్రియులారా, అతనికి బాగా త్రాగపోపించటం తప్పు. తర్వాత అయినా త్రాగిన ఇంటికి వెళ్ళలేదు ఉరియా. అప్పుడు వెంటనే ఏం చేశాడు? ఒక ఉత్తరం రాసి అతనికే ఇచ్చి, యోవాబు ఉరియాను యుద్ధంలో ముద్దు పెట్టి చంపించేసేయనన్నాడు. ఎన్ని దెయ్యాలు? ఒక దెయ్యం ప్రవేశించింది, ఒక అపవిత్రాత్మ ప్రవేశించింది. ఇక తర్వాత ఎన్నో వచ్చేస్తున్నాయి. దీనికంటే చెడ్డ దెయ్యాలు. చూడటం ఒక చెడ్డ దెయ్యం, ప్రియుల తెచ్చుకోవటం ఒక చెడ్డ దెయ్యం, ఆమెతో పాపం చేయటం ఒక చెడ్డ దెయ్యం, తన భర్తను ప్రియుల పిలిపించటం ఒక చెడ్డ దెయ్యం. ఇవన్నీ ఏంటవి? దెయ్యాలు, ఒకటి తర్వాత ఒకటి. ఎన్ని దెయ్యాలు వస్తున్నాయో చూడండి దావీదులోనికి. ప్రియులారా, ఇది కూడా అదే అనుకుందట. ఆ ఇంట ఎవరును లేక ఉండుట చూచి, ఉందా అక్కడ? ఉందండి, చూడండి, ఆ వచ్చిన చదవండి. తిరిగి వెళ్ళుదననుకొని
ఆ ఇంట ఎవరన్నా ఉంటే బాగుండేది, కానీ ఎవరు లేరు. కొంతమంది బాగానే ఉంటారండి, మంచిగానే ఉంటారండి. తప్పు చేయకుండా ఆ తప్పును ఏదో తప్పు చేసిన తర్వాత దాన్ని మానుకొని జాగ్రత్తగా ఉందనుకుంటాం, అనుకుంటారు. కానీ ప్రియులారా, అనుకున్న తర్వాత మరి ఆ ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉంటే ప్రయోజనం. అసలు ఎవరు లేకపోతే ఎట్లా? అసలు ఆ ఇల్లు ఎవరిది? దేవునిది. మరి ఆ ఇంట్లో ఎవరు ఉండాలి? మరి దేవుడు ఉండాలి కదా. మరి దేవుడిని రప్పించాలిగా ఆ ఇంట్లోకి. ఇప్పుడు దేవుడు కూడా వద్దా? దేవుడు కూడా పక్కకు నెట్టేశావు. అందుకని ఇప్పుడేం చేసిందంటే అది 7 దయ్యాలను తీసుకొచ్చింది తనతో పాటు. ఎన్ని ప్రియులారా? 8 దయ్యాలు. అక్కడ అంటాడు, అతని మొదటి స్థితి కంటే కడపట స్థితి మరి ఏమైపోయింది? చెడ్డదైపోయింది. మొదటే కొంచెం పర్వాలేదు, ఇప్పుడు మరీ చెడ్డవాడైపోయాడట. మొదటిసారి బాగానే ఉన్నాడు, పర్వాలేదులే, చిన్న తప్పు, చిన్న చిన్న పొరపాట్లేండి, అవి మనుషుల్లో ఉంటేలేండి అని అనుకున్నారు. కానీ ఈసారి చూసేసరికి ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఎన్ని వచ్చేసిన ఇంట్లోకి? 7. అంటే ఇక పరిపూర్ణంగా ఏమైపోయాడు వాడు? చెడిపోయాడు, పూర్తిగా చెడిపోయాడు. ఒక దినాన్న ఏదో చిన్న తప్పేలే అని అనుకుంటే ఇప్పుడు అతని హృదయమంతా కూడా తప్పులతో నిండిపోయింది, పాపముతో నిండిపోయింది. ప్రియులారా, అటువంటి స్థితిలోనే ఉన్నారు పరిసయ్యులారా, శాస్త్రులారా, మీరు కూడా చెబుతున్నాడు వాళ్ళకి. మీరు కూడా అటువంటి పరిస్థితిలోనే ఉన్నారు. మీ ముందు వాక్యం వినబడుతున్నా, మారండి అని చెబుతున్నా, జీవితాన్ని మార్చుకోమని చెబుతున్నా, ఆ దయ్యాల నుండి విడుదల పొందండి, ఆ దయ్యాల కొంపగా ఉన్నటువంటి దేవుని యొక్క ఆ ఇంటిని పాడు చేస్తున్నారు మీరు, ఆ దయ్యాలను దూరం చేసేయండి. దయ్యాల కొంపగా మార్చేశారు దాన్ని. దేవునిగా నేనుండాలి అని దేవుడు ప్రియులారా మనిషికి వాక్యం చెబుతుంటే మారుతున్నాడా? మారడు. నిండిపోయింది. గాయమైపోయిన తర్వాత ఆ గెరాసీనులో ఉన్నటువంటి వాడు ప్రియులారా గాయమైపోతున్నాడు. ప్రతిదినము తన్ను తానేం చేస్తున్నాడు? గాయపరుచుకుంటున్నాడు. శరీరమంతా గాయాలైపోయింది. ఇక అతని జీవితం చివరి స్టేజీలో ఉంది. అప్పుడు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చాడు. ప్రభువును చూసి కేకలు వేస్తున్నాడండి. ఏమని కేకలు వేస్తున్నాడు చూడండి. నిజంగా వీడు తన జీవితంలో ప్రియులారా ఒక మార్పును తెచ్చుకోవాలని ఆశపడుతున్నాడండి. 6వ వచనం చదవండి. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని. దెయ్యాలు కూడా దేవుని పేరట ఆనబెడుతున్న యేసు ప్రభు చూడండి. ఏవండి, మనమే కాదు, దేవుని పేరట నువ్వు పోవాలి, దేవుని పేరట ప్రార్థన చేస్తున్నామని కాదు. ఇప్పుడు దెయ్యాలు కూడా ఎవరి పేరట ప్రార్థన చేస్తున్నాయి? యేసు ప్రభుకి దేవుని పేరట అదే కంటున్నాయి. అయ్యా దేవుని కుమారుడా, నువ్వెవరో మాకు తెలుసు, నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడివి, మమ్మల్ని బాధపరచొద్దు అని దేవుని పేరట మీకేం చేస్తున్నాను? మేము ఆనబెడుతున్నామని ప్రియులారు చెబుతున్నాయి. అప్పుడు ఆయన 8వ వచనం, ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపొమ్మని వానితో చెప్పెను. మరియు ఆయన నీ పేరేమని వారిని అడుగగా వాడు నా పేరు సేన. ఏలయనగా అక్కడే 7, ఇక్కడ అనేకాలు. ఒక దెయ్యంతోనే చచ్చిపోతుండే జనం. ఇన్ని దెయ్యాలు ఎలా భరిస్తున్నారండి ఈ జనం? ఎన్ని దెయ్యాలు పనిచేస్తున్నాయండి? త్రాగుడు అనేది ఒక దెయ్యమైతే, వ్యభిచారం అనేది ఒక దెయ్యమైతే, నేరం అనేది ఒక దెయ్యమైతే, పగ అనేది ఒక దెయ్యమైతే, ద్వేషం అనేది ఒక దెయ్యమైతే, ఏవండి మార్కు సువార్త 7:21లో మనిషిని అపవిత్రపరిచే దెయ్యాలు ఎన్నున్నాయో అక్కడ మనం చూస్తాంగా. ఇన్ని దెయ్యాలు పనిచేస్తూ ఇతని జీవితము పాడు చేశాయి, ఇతడు నెమ్మది లేకుండా చేశాయి, కలవరపరిచేశాయి, ఇంట్లో ఉండకుండా చేశాయి, తల్లిదండ్రుల దగ్గర ఉండకుండా చేశాయి, నెమ్మది లేకుండా సమాధానం లేకుండా చేశాయి ఈ దెయ్యాలన్నీ. కానీ ప్రియులారా ప్రభు అన్నాడు, అపవిత్రాత్మ ఈ మనుషుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపో అనగానే ఏం చేస్తే చూడండి. వాక్యంలో మనం చూస్తే అక్కడ చదవండి.
కనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయన బతిమాలుకొనెను. యేసు వాటికి సెలవీయగా ఆ పవిత్రాత్మలు ఆ పందులలో ప్రవేశించున్నట్లు ఆ ఆ 2 అమ్మునాయనో 8,000 ఉండేట. 2,000. ఈడికంటే ఆడే బెటర్ ఏమో. ఆ దగ్గర 7 ఉన్నాయి, 8 ఉన్నాయి. ఈ దగ్గర ఎన్ని ఉన్నాయి? అంటే మీరు లెక్క పెట్టుకోండి, ఈ రోజున ప్రపంచంలో 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారని చెబుతున్నాయి. ఒక్కొక్కళ్ళకి 2,000 లెక్కేసుకోండి. ఒక్కొక్క మనిషి దగ్గర 2,000 దెయ్యాలు ఉండగలవట. ఒక్కొక్క మనిషి దగ్గర 2,000 దెయ్యాలు వేసుకుంటే 8 కోట్ల మంది దగ్గర ఉన్న ఒక్కొక్కళ్ళ దగ్గర ఉన్న 2,000 లెక్కేసుకోండి. అమ్మో, మామూలు సమూహం కాదు ఇది. ఏమనుకుంటున్నారు? ఏవండి, సాతానుని చాలా తేలిగ్గా అంచలేస్తున్నారు. సాతానుని చాలా చిన్నగా చూస్తున్నాం మనం. వాడు మహాసైన్యముతో తిరుగుతున్నాడు ఈ భూమి మీద. మనుషులను పాడు చేయటానికి, నాశనం చేయటానికి, దేవుని యొద్దకు రాకుండా, నిత్య జీవం వెళ్లకుండా, పరలోకం చేరకుండా పాడు చేస్తున్నాడండి. పాడు చేస్తున్నాడు. 2,000 దయ్యాలు. చదవండి. ఆ మంద సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి చదవండి. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునద్దకు వచ్చి సేనాను దయ్యములు పట్టినవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? బట్టలు ధరించుకున్నాడు, స్వస్థ చిత్తుడయ్యాడు. ఎక్కడ కూర్చున్నాడు? ఎక్కడ కూర్చున్నాడు? యేసుతో ఆయన ప్రక్కన కూర్చున్నాడు ఇప్పుడు వాడు. అంతకుముందు సమాధుల్లో ఉండేవాడు, ఇప్పుడు బట్టలు లేకుండా ఉండేవాడు బట్టలు ధరించి స్వస్థ చిత్తుడై ఎక్కడ కూర్చున్నాడు? యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడు. ఎంత ధన్యత అండి! పోగొట్టుకున్నాడండి దెయ్యాలు. ఇడు మంచోడని చెప్పాలి మనం. ఈ వ్యక్తి చాలా మంచోడనే చెప్పాలి. తన స్థితి తాను ఎరిగాడు, తన బ్రతికేంటో ఎరిగాడు. అయ్యో, నా జీవితం ఇలా నాశనం అయిపోతుందని తెలుసుకున్నాడు, మారాడు. మారిన వాడు ప్రభు ప్రక్కన కూర్చున్నాడు, బట్టలు ధరించిన వాడిగా కూర్చున్నాడు. ఇప్పుడు ఈడేమో ఇంత సంతోషంగా దేవుని ప్రక్కన కూర్చుంటే ఊరోళ్ళకి దెయ్యం పట్టింది. ఊరోళ్ళకి పట్టింది దెయ్యం. ఏమంటున్నారు చూడండి వాళ్ళు. వాడు ఆ యేసు ప్రభు దగ్గర కూర్చోవటం చూచి భయపడిరి. జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియచేయగా తమ ప్రాంతములు విడిచిపోమ్మని ఆయన్ని బతిమలాడుకుంటున్నారు. మా ప్రాంతాలు వద్దయ్యా, వెళ్ళిపోయి అంటున్నారు. ఎవరిని? వీళ్ళకి ఈ దెయ్యం పట్టింది. మరి ఏం చేద్దాం? ఏమండి, వీళ్ళకేమో ఈ దెయ్యం పట్టింది. అయ్యా, నువ్వు మా ప్రాంతాల్లో ఉండొద్దు, మా ప్రాంతాల్లో ఉంటే మా పందులన్నీ చచ్చిపోతున్నాయి, కాబట్టి నువ్వు మా ప్రాంతాలు విడిచిపెట్టి వెళ్ళిపోయా. మనుషులు బాగుపడటం మాకొద్దు, పందులు ఉండటమే మాకు ఇష్టం. మరి పందులతో ఉండటం ఇష్టం చాలా మందికి, మనుషులుగా ఉండటం ఇష్టం ఉండదు. అపవిత్రాత్మ ఎంత భయంకరంగా పనిచేస్తుందో ఒకసారి ఆలోచించండి. అది ఒకటిగా రాగలదు, 7గురుగా రాగలదు, సైన్యముగా రాగలదు. అపవాదంటే చిన్నగా అంచనా వేయకండి. అపవిత్రాత్మ అంటే చిన్నగా అంచనా వేయకండి. వాడు నిన్ను నాశనం చేయటానికి, నిన్ను పాడు చేయటానికి, నీ జీవితాన్ని నాశనం చేసి నాశనానికి, నరకానికి తీసుకెళ్ళిపోవటానికి ఎన్నో విధాలుగా వాడు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఈ లోకానికి ఆ అపవాది మోకల నుండి, ఆ అపవాది బంధకాల నుండి, అపవాది యొక్క చేతిలో నుంచి నిన్ను విడిపించి నీ నివాస స్థలానికి తీసుకెళ్ళటానికి వచ్చిన వాడు యేసు ప్రభు. ఆయన నమ్మవా? ప్రేమ కలిగిన వాడు, నీకోసం ప్రాణం పెట్టినవాడు, నీకోసం సిలువ ఎక్కినవాడు, దెబ్బలు తిన్నవాడు, నీకోసం సిలువలో బలైపోయినటువంటి ఆ ప్రభువు ఎందుకు అంతగా శ్రమ అనుభవించాడు అనంటే, నీవు అపవాది బంధకాలతో మహాసైన్యంలో ఇరుక్కుపోయి నీ నివాస స్థలం ఏంటో తెలియకుండా ఉన్నటువంటి నిన్ను, నన్ను అందరిని విడిపించటానికి వచ్చాడు కదా. ఒకనాడు మనం కూడా ఆ బంధకాలలో ఉన్నవారమేగా.
మనం కూడా ఆ సాతాను చిక్కుల్లో ఉన్నవారమే కదా. ఆ బంధకాలను తెంచి ఈ రోజున ఆయన సన్నిధిలో నెమ్మది కలిగిన స్థలములో మనం ఉంచట్లేదా? ఆయన నెమ్మది కలిగిన ఆ స్థలము కొరకు మనం సిద్ధపరచట్లేదా? ఆలోచించండి. అపవిత్రాత్మను దూరపరిచాడు, మనలో పరిశుద్ధాత్మనుంచాడు. మళ్ళీ దాని జోలికి వెళ్లకుండా ఉండాలని. మళ్ళీ నీవు నీ జీవితాన్ని ఖాళీగా ఉంచితే మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఏమైపోద్ది? పరిసయ్యులారా, ఇన్ని మాటలు వింటున్నా, ఇన్ని సంగతులు మీ ముందు జరుగుతున్నా, ఇంత బోధ మీకు చేసినా మీరెందుకు మారటం లేదు? ఎందుకు మీ స్థితి ఇంత చెడ్డదైపోతుందో ఉండా కొద్దీ అని ప్రభు ఆ రోజు పరిసయ్యులతో, శాస్త్రులతో చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, భూమి మీద అపవాది అనేక విధాలుగా పనిచేస్తున్నాడు. వాడికి చోటివ్వకొద్దు. ప్రభువును పిలవండి. మన హృదయములో ఉండు ప్రభువా, నా హృదయానికి నీవే ప్రభువా నివాస స్థలం అవ్వాలి, నా జీవితానికి నీవే ఆధారం అవ్వాలి. నీవు నాలో ఉంటే అపవాదిని నేను జయించగలుగుతాను. నువ్వు నాలో లేకపోతే నేను అపవాదిని ఏం చేయలేను? జయించలేను. ఆ అపవాదిని జయించటానికి మనలో దేవుని ఆత్మను ఉంచాడు దేవుడు. అది పరిశుద్ధాత్మ. అది మనల్ని పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది. అపవిత్రత ఎప్పుడైనా జరిగినప్పుడు ఈ పరిశుద్ధాత్మ దుఃఖపడుతుంది. అయ్యో, ఒకనాడు ఆ అపవిత్రతలో నుంచి వచ్చావు, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నావా అని బాధపడుతూ నిన్ను హెచ్చరిక చేస్తుంది. నీకు నాశనం రాబోతుంది, నువ్వు శిక్ష పొందుకుంటావు, వద్దు, మళ్ళీ ఆ పాపం జోలికి వెళ్ళొద్దని మన ఆత్మ మనల్ని ఏం చేస్తుంది? గద్దిస్తుంది. అయినా వెళితే నీ కడపటి స్థితి చాలా చెడ్డగా అయిపోద్ది. వద్దండి, బాగుపడిన మనం ప్రభువుతో ఉందాం, ఆయనతో కూర్చుందాం, ఆయన్ని వెంబడిద్దాం, ఆయన మాటలు విందాం, ఆయన కొరకు బ్రతుకుదాం, ఆయన ఉన్న లోకానికి మన సొంత ఇంటికి వెళ్ళిపోవటానికి సిద్ధపడదాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ రాత్రి కాల సమయంలో భూమి మీద అపవాది ఎన్ని విధాలుగా మనుషులు నాశనం చేస్తుందో మీ వాక్యములు వింటున్నామయ్యా. ఎంతోమంది అపవాది బంధకాలలో పడిపోయి నాశనమైపోతున్నారు. నెమ్మది లేకుండా చెరపట్టబడిన వారై తాము వెళ్ళవలసిన నివాస స్థలానికి వెళ్లకుండా జీవితాలు పాడైపోతున్నాయి. పాడు చేస్తున్నాడయ్యా అపవాది. మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఒకనాడు మేము కూడా అదే స్థితిలో ఉన్నవారమయ్యా, మమ్మల్ని బాగు చేశావు. అలాగే లోకములో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీ వైపుకు ఆకర్షించండి, మీ మాటలు వినేటట్లు చేయండి. అపవిత్రతలో ఉన్నటువంటి వారు పవిత్రతలోనికి రావటానికి, యేసుక్రీస్తు వారే కారణమని తెలుసుకోవటానికి, ఆయనే మార్గమని ఎరగటానికి సహాయం చేయండి అయ్యా. ఓడ్చబడిన మా జీవితాలు, అమర్చబడిన మా జీవితాలు ఖాళీగా ఉండొద్దయ్యా. వాక్యముతో నింపుకొని దేవుని యొక్క ఆత్మచేత మేము నడిపించబడుతూ అపవాదికి ఎక్కడ కూడా చోటివ్వక మీ మాటల ప్రకారం బ్రతికే వారిగా మమ్మల్ని చేయండి. మీ సన్నిధిలో బలపరచండి నాయన. కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోండి. నీ కృపలో బలపరచండి నాయన. ఈ రాత్రి మీ సన్నిధిలో మేమందరము కూడా నమ్మకముగా బ్రతుకుటకు సహాయం చేయండి. యవనస్తుడైన పండును బట్టి ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డ జీవితములో ప్రభా, నీ మందిరములో ఉండి తన జీవితములో ప్రభ ఒప్పుకుంటున్నాడు, సరి చేసుకోవాలని ఆశపడుతున్నాడు. ఆ బిడ్డను దర్శించి, ఆ బిడ్డను అపవిత్రత నుండి విడిపించి పరిశుద్ధతలోనికి నడిపించండి. ఇలా ఎంతో మంది యవనస్తులు పాడైపోతున్నారయ్యా. వారు కూడా మీ సన్నిధికి రావాలని మేము ప్రార్థిస్తున్నాం. ఆయన మీరు నడిపించండి, రక్షణ మార్గములోనికి తీసుకురండి. నీ బలమైన కార్యములు చెయ్యమని మీ చేతులకు అప్పగిస్తూ ఈ రాత్రి దీవెనలతో మమ్మల్ని నింపి పంపించమని యేసుక్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి కూడిన మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.